శుక్రవారం అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సర్కార్కు ప్రతిపక్షాలకు నడుమ తగ్గఫర్ ఉంటది. మూసి రివర్ ఫ్రంట్ చర్చ, కాళేశ్వరం పంచాది, 6 గ్యారెంటీలు, పంచాయతీలకు పైసలు పంపుడు, పాత సర్పంచ్లకు బిల్లులు ఇచ్చుడు, బడ్జెట్లో దేనికెంత ఇచ్చిందాన్ని బట్టి ఆ ముచ్చట్లు ఎన్నో వెళ్తాయి. సభలో ఏం మాట్లాడాలనో ఏ పార్టోళ్ళు ఆ పార్టీలే చర్చలు చేస్తురట. దానికి జరంత టైం ఉన్నది కానీ ఇవాళ ఏం నడిచిందో చూద్దాం పండ్రి. తెలంగాణ అంతటా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాం జోరుగా నడుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఆఫీసర్లు రూల్రబాట వచ్చి పబ్లిక్ తిప్పలు అరుచుకుంటున్నారు. హుస్నాబాద్ హాస్టల్లో మంత్రి పొన్నం సార్ పిల్లలతోటి కూకొని బువ్వ తింటే హైదరాబాద్ మల్లెపల్లిలో ఏటీసీ సెంటర్ లో కోర్సులు చాలు చేసిండు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. 120 ఏటీసీస్ స్థాపించడము, ఇక్కడ కొత్త కొత్త కోర్సెస్ ఎవరికైతే ఇండస్ట్రియలిస్ట్ కి అవసరమో, అగ్రికల్చరల్ సెక్టర్ కి అవసరమో, ఇలాంటి కోర్సెస్ ఎక్కడ కూడా దేశంలో లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పొలాలు ఎండకుండా కాలువలకు నీళ్లు ఇస్తున్నారు, కొత్త పనులు సురువు చేస్తున్నారు, ఎన్నో నడుస్తున్నాయి. ఆరానికో పని పెట్టుకుని జూన్ 12 తారీఖు దాకా నడిపిస్తారట ఈ ప్రోగ్రాము. ఇది ఖమ్మంలో భూదాన్ భూముల కొట్లాట. ఇండ్లు ఊలగొచ్చిన వాళ్ళకి చెప్పిన న్యాయం చేయాలని జాగృతి కవితక్క, విశ్వరథన్ మహారాజ్ సార్ ర్యాలీ తీసేండ్రు. జెడ్పీ సెంటర్ కాడ ధర్నాకు కూర్చుంటే పోలీసులు వచ్చి ఎంత లేవమన్నా లేవకుంటే గడ్బడ అయ్యింది. ఓ లేడీ కానిస్టేబుల్ మీదకి అక్కలు మలరబడితే బేవసలు అయ్యింది. ఇండ్లు పోయిన దాంట్లో అరువులకు పక్కా ఇందిరా మిల్లు కట్టిస్తామని సర్కార్ ముందే మాట ఇచ్చింది. పేదల మీద బుల్డోజర్లు తిరుగుతున్నాయి. పెద్దవాళ్ళ బిల్డింగ్లు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. సందట్లో సడేమియా అని చెప్పి అంతకు ముందు మన ఇల్లు కూల్చడానికి ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడో ఇప్పుడో భోజనాలు పెట్టి, మెడికల్ క్యాంపులు పెట్టి పాపం కడుక్కుందామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక సిరిసిల్లలో మున్సిపల్ కౌన్సిలర్లకు సన్మానం మీటింగ్ పెట్టి గీ ముచ్చటలో పెట్టిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న. మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే తెల్లారో మర్నాడో 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అని చెప్పిండు. ఎప్పుడు? ఫిబ్రవరి 10వ తారీఖో ఫిబ్రవరి 9వ తారీఖో చెప్పిండు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి నెల అయినా కూడా ఇప్పటి వరకు ఆ 9,000 కోట్ల రైతు బంధు పత్తా లేదు.